guys, I'm back with the video. So guys, starting లో వీడియో చూసారు కదా, అలాంటి వీడియో మీరు ఎడిట్ చేయాలంటే ఈ వీడియో మొత్తం చూడాలి. సో దానికి సంబంధించిన టెంప్లెట్ డిస్క్రిప్షన్లో ఉంది, పోయి డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు ఎలా డౌన్లోడ్ చేయడం ఒక తెలియకపోతే లాస్ట్లో చూపిస్తా ఎలా డౌన్లోడ్ చేయాలో టెంప్లెట్. సో వీడియో మొత్తం చూడండి లాస్ట్ వరకు. సో గైస్, కైన్మాస్టర్ని ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే అది కూడా కైన్మాస్టర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సో కైన్మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ బటన్ క్లిక్ చేయండి. తర్వాత రేషియో వచ్చేసి 16:9. సో 16:9 రేషియో క్లిక్ చేశాక ఇప్పుడు మీరు డైరెక్ట్ మీ టెంప్లెట్ని లోడ్ చేసుకోవాలి ఇందులోకి. సో టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఒకరు డౌన్లోడ్ చేయడం రాకపోతే లాస్ట్కి చూపిస్తా ఎలా డౌన్లోడ్ చేయాలో. సో డౌన్లోడ్ చేసిన తర్వాత ఫస్ట్ మీడియా క్లిక్ చేయండి. మొత్తం మీడియా క్లిక్ చేశాక మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, డౌన్లోడ్ ఫోల్డర్లో మీకు టెంప్లెట్ దొరికిపోతుంది. నేను ఎడిట్ చేశాను కాబట్టి ఎక్స్పోర్ట్లో ఉంది. ఎస్ క్లిక్ చేసినాక ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో గైస్, టెంప్లెట్ మొత్తం లెంత్ వచ్చేసి 20 seconds ఉంది. సో ఇప్పుడు మనం ఇందులో మన పేరు, మన ఫోటో ఎలా పెట్టాలి చూపిస్తా. సో ఫస్ట్ దీన్ని కొంచెం జూమ్ చేసుకోండి, మీ 2 fingers కొంచెం జూమ్ చేయండి దీన్ని. సో జూమ్ చేసి ఈ స్పార్క్స్ వస్తున్నాయి కదా, స్పార్క్స్ కొంచెం ముంగట జరుపుకుంటూ పోతే నాకు స్పార్క్స్ పోయి మొత్తం లైన్స్ లెక్క వస్తాయి. చూడండి, లైన్స్ లెక్క వస్తుంది చూడండి. ఎక్కడి నుంచి వస్తుంది లైన్స్ కొంచెం 6.3 నుంచి వస్తున్నాయి. 6.3 నుంచి మనకు లైన్స్ అనేది వస్తున్నాయి చూడండి, ఇట్లా క్రాస్ లైన్స్ అనేది వస్తున్నాయి. అది 6.3 నుంచి వస్తున్నాయి. 6.3 దగ్గర మనం మార్క్ పెట్టి ఇప్పుడు మన వీడియో లేయర్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చి ఇక్కడ కత్తెర ఆప్షన్ ఉంటుంది, కత్తెర ఆప్షన్ మీద ట్యాప్ చేసి ఇక్కడ థర్డ్లో స్ప్లిట్ ఆప్షన్ ఉంటుంది, స్ప్లిట్ మీద ట్యాప్ చేయండి. సో ఇప్పుడు టూ పార్ట్స్ అయిపోయింది ఈ వీడియో. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు సెకండ్ పార్ట్ ఉంది కదా, సెకండ్ పార్ట్ మీద ట్యాప్ చేయండి. సెకండ్ పార్ట్ మీద ట్యాప్ చేసి ఇక్కడ మన ఫోటో అనేది పెట్టుకోవాలి. సో ఇప్పుడు సెకండ్ పార్ట్ మీద వచ్చేయండి, సెకండ్ పార్ట్ స్టార్టింగ్ మీద. ఆ తర్వాత ఇక్కడ లేయర్ క్లిక్ చేయండి, మీడియా క్లిక్ చేయండి. సో మీరు ఏ ఫోటో అయితే పెట్టుకోవాలనుకుంటారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మీ ఫోల్డర్స్ అన్ని ఓపెన్ అవుతాయి ఇక్కడ. సో నేను ఒక ఫోటో పెట్టుకుంటాను, అది ఫోటో మీద ట్యాప్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఈ ఫోటోని గుంజుకోండి మంచిగా, ఎంత అంటే ఏ సైజులో కావాలి ఆ సైజులో గుంజుకోండి. సో నాకైతే ఈ సైజులో కావాలి మేము. ఓకే, పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఇక్కడ స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆల్ఫా ఆప్షన్ ఉంటుంది, ఒపేసిటీ ఆల్ఫా. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీన్ని తగ్గించేయండి. ఎంత పెట్టుకుంటారంటే మ్యాక్సిమం ఒక 35 to 40లో పెట్టుకోండి. పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. సో ఇప్పుడు చూడండి, కరెక్ట్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ తర్వాత ఫోటో మీద ట్యాప్ ఇచ్చి ఫోటోని కూడా 20 seconds వరకు గుంజుకోండి. మన టెంప్లెట్ ఎంత ఉందో అంత. ఎక్కువ ఉంటే మళ్ళీ కట్ చేసుకుందాం. 20 seconds వరకు పెట్టుకున్న తర్వాత కరెక్ట్ చూడండి. ఓకే, లేకపోతే ఇంకా తగ్గించుకోవాలి అంటే మళ్ళీ ఫోటో మీద ట్యాప్ ఇచ్చేయండి. ఇక్కడ ఆల్ఫా ఉంటుంది, ఆల్ఫాని ఇంకా కొంచెం తగ్గించండి, ఎక్కువ ఉందని అనిపిస్తే. 30 to 35 పెట్టుకోండి, కరెక్ట్ సెట్ అయిపోతుంది. ఆ తర్వాత కరెక్ట్గా సెట్ అయిపోయింది, ఫోటో అయితే వచ్చేసింది. సో ఇప్పుడు మన పేర్లు ఎలా రావాలి. సో ఈ టెంప్లెట్ని ఇంకా కొంచెం జూమ్ చేసుకోండి 2 fingers తోటి. ఇప్పుడు మెల్లగా దీన్ని ముంగటికి స్క్రోల్ చేయండి. ఫస్ట్ స్పార్క్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది చూడండి. 9 seconds దగ్గర వస్తుంది. 9 seconds దగ్గర వస్తే 9 seconds దగ్గర పెట్టి మన మార్క్ ఇక్కడ మనం ఏం చేయాలంటే లేయర్ క్లిక్ చేయండి, టెక్స్ట్ క్లిక్ చేయండి. టెక్స్ట్ క్లిక్ చేసి మీ పేరు రాసుకోండి. ఫస్ట్ మీ పేరు రాసుకోండి, ASIF ఆసిఫ్. ఓకే. సో గైస్, ఆశదాకా ఇక్కడ ఫాంట్ ఉంటుంది, ఇక్కడ ఫాంట్స్ ఆప్షన్కి వెళ్ళండి. సో ఇక్కడ ఫాంట్స్ మీకు కావాలంటే ఇక్కడ పైన ఇక్కడ షాప్ కనిపిస్తుంది కదా, షాప్ మీద ట్యాప్ ఇచ్చేయండి. షాప్ మీద ట్యాప్ ఇస్తే మనకి ఇక్కడ ఫాంట్స్ అన్నీ కనిపిస్తుంది. అక్కడ ఫాంట్స్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేనైతే కొన్ని ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకున్నా. సో ఆండ్రాయిడ్లో కూడా మనకు డిఫాల్ట్లో కొన్ని ఫాంట్స్ ఇస్తారు, అది కూడా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు కొత్త ఫాంట్స్ కావాలంటే ఇక్కడ షాప్ కనిపిస్తుంది చూడండి, షాప్ క్లిక్ చేసి అక్కడ ఫాంట్స్ ఉంటాయి, ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకోండి. సో నేను ఒక ఫాంట్స్ని పెట్టుకుంటా. ఓకే. సో గైస్ చూడండి, ఫస్ట్ ఫాంట్ వచ్చేసింది. దీన్ని కొంచెం పెద్దగా వేసుకుందాం. పెద్దగా వేసుకున్న తర్వాత ఎంత వేసుకున్న తర్వాత ఇక్కడ స్పార్క్ వస్తుంది చూడండి. మళ్ళీ ఒకసారి ప్లే చూద్దాం. ఓకే. ఇప్పుడు కరెక్ట్ ఫంట్ దగ్గర మన స్పార్క్ దగ్గరనే మన ఫంట్ అనేది మీట్ అవుతుంది. కరెక్ట్గా అట్లా పెట్టినాం మనం. ఆ తర్వాత దీన్ని జరుపుకోవచ్చు కిందికి మీదికి. చూడండి ఫంట్ని కరెక్ట్ దీని మధ్యలో ఇట్లా స్పార్క్ వచ్చినట్టు పెట్టాలి, టచ్ అయినట్టు దీనికి పేరుకి. ఆ తర్వాత ఇక్కడ ఇన్ యానిమేషన్ ఉంటుంది, ఇన్ యానిమేషన్ మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చి ఇక్కడ స్లైడ్ ఫ్రమ్ రెడ్ క్లిక్ చేయండి. అంటే స్పార్క్ ఇలా వస్తుంది, మన పేరేమో ఇలా వస్తుంది. కరెక్ట్ దీన్ని 5 seconds పెట్టండి, 0.5 పెట్టండి, 1.0 వద్దు. ఒకసారి ప్లే చేసి చూడండి. కరెక్ట్గా వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే మళ్ళీ ఫస్ట్ స్పార్క్ దగ్గర మన పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ కింద ఒక సెకండ్ ఆర్క్ వస్తుంది చూడండి, సెకండ్ స్పార్క్ వస్తుంది. ఫస్ట్ ఆర్క్ కింద ఇంకో సెకండ్ ఆర్క్ వస్తుంది చూడండి, సెకండ్ ఆర్క్.
సెకండ్ ఆర్క్ దగ్గర మన పేరు రావాలి. మన సెకండ్ ఆర్క్ ఫస్ట్ ఆర్క్ వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ సెకండ్ ఆర్క్ ఉంది కదా, ఇక్కడ మన ఇంకో పేరు రావాలి. సో మళ్ళీ ఇక్కడ సెకండ్ ఆర్క్ దగ్గర మార్క్ చేసేసి ఆపేసి లేయర్ క్లిక్ చేయండి, టెక్స్ట్ క్లిక్ చేయండి. సో మీ ఇంటి పేరు అయినా రాసుకోండి, మీ ఇష్టమైన పేరు రాసుకోండి. సో ఇక్కడైతే నేను MA అని రాసుకుంటా. ఓకే, ఇక్కడ ఫాంట్ వచ్చేసి ఇక్కడ నాకు ఇదే ఫాంట్ కావాలి. ఓకే, సో దీన్ని పెద్దగా వేసుకొని కరెక్ట్ ఇక్కడ స్పార్క్ దగ్గర మీట్ అవుతుంది ఇది. ఎస్, అండ్ దీని ఇన్ యానిమేషన్ కూడా స్లైడ్ ఫ్రమ్ లెఫ్ట్ అండ్ 0.5. ఒకసారి ప్లే చేసి చూద్దాం దీన్ని. ఎస్, కరెక్ట్గా వచ్చేసింది. వచ్చేసాక ఇప్పుడు మళ్ళీ పెద్ద స్పార్క్ వస్తుంది కదా, పెద్ద స్పార్క్ రాకముందే ఈ 2 లేయర్స్ని కట్ చేసుకుందాం మనం. ఈ పేర్లు అవసరం లేదు మనకు, జస్ట్ చూపించడానికి. ఎస్, ఇప్పుడు ఏం చేద్దాం అంటే పెద్ద స్పార్క్ వస్తుంది కదా, పెద్ద స్పార్క్ మీటే దగ్గర ఇక్కడ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం మార్క్ పెట్టేసి లేయర్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి ఇప్పుడు మీ ఫుల్ పేరు రాసుకోండి. ASIF ఆసిఫ్ స్పేస్ MA. ఓకే, సో దీని టెక్స్ట్ వచ్చేసి ఫాంట్ వచ్చేసి మీ ఇష్టం. ఓకే, అండ్ పెద్దగా వేసుకొని దీని ఇన్ యానిమేషన్ కూడా స్లైడ్ ఫ్రమ్ లెఫ్ట్ క్లిక్ చేయండి అండ్ 0.5 పెట్టండి అండ్ రైట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఫాంట్ చూడండి, కరెక్ట్గా పెద్ద సైజ్ పెట్టుకుందాం. ఓకే, ఆ తర్వాత ఇప్పుడు ప్లే చేసి చూడండి. ఎస్, ఓకే, ఎస్ వచ్చేసింది. ఈ మన ఏదైతే ఆసిఫ్మా ఉందో లాస్ట్ పేరు, దాన్ని మనం లాస్ట్ టెంప్లెట్ లాస్ట్ వరకు గుంజేసినాక ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయిపోయింది చూడండి, అంతా వస్తుంది. ఇప్పుడు మన లాస్ట్లో నా వీడియోలో వెనక ఫోటో అనేది మూవ్ అవుతుంది. అది మూవ్ అవ్వాలంటే మనం వెనక ఫస్ట్ ఫోటో పెట్టుకోవాలి. ఆ ఫోటో మీద ట్యాప్ ఇచ్చేయండి. ట్యాప్ ఇచ్చేసి దానికి ఓవరాల్ యానిమేషన్ ఉంటుంది. ఓవరాల్ యానిమేషన్ మీద ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ ఫ్లోటింగ్ పెట్టండి. ఫ్లోటింగ్ పెడితే మూవ్ అవుతూ ఉంటుంది. ఎస్, మొత్తం ఎడిటింగ్ అయిపోయింది, ఏం లేదు. మొత్తం ఇప్పుడు ఒకసారి ప్లే చేసి మీరే చూడండి. యాస్ గైస్, ఎడిటింగ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడ సెట్టింగ్ ఆప్షన్ ట్యాప్ ఇచ్చి ఇక్కడ ఫేడ్ అవుట్ ఉంటుంది. ఫేడ్ అవుట్ని ఆఫ్ చేసేయండి. ఆ తర్వాత రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఆ తర్వాత షేర్ బటన్ క్లిక్ చేయండి. మీకు కావాల్సిన రిజల్ట్ మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ అయిపోయాక మీ గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఎక్కడ అంటే అక్కడ విచ్చలవిడిగా షేర్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఈ వీడియో కనుక లైక్ చేయండి అండ్ మ్యాక్సిమం షేర్ చేయండి. కొంచెం లైక్ చేయండి వీడియోస్ని. మీకోసం మ్యాక్సిమం కొత్త వీడియోస్ తయారు చేయాలి అని మ్యాక్సిమం మస్తు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా. సో గైస్, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో కూడా రికమెండెడ్ వీడియో. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ మీద క్లిక్ చేయండి, ఆ టెంప్లెట్ లింక్ పైన. సో లింక్ పైన క్లిక్ చేశాక మీరు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ లింక్ని పేస్ట్ చేసుకుంటా. పేస్ట్. సో గైస్, ఎప్పుడైతే మీరు డిస్క్రిప్షన్కి పోయి ఆ వీడియో డౌన్లోడ్ చేసుకుంటారో లింక్ మీద క్లిక్ చేశాక మీరు ఈ ఇంటర్ఫేస్కి వస్తారు. సో గైస్, ఈ ఇంటర్ఫేస్కి వచ్చేసాక కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే క్యాప్చా వస్తుంది, మీ అందరికి తెలుసు. సో ఇలా వచ్చేస్తే బ్లాక్ చేసేయండి. సో దీన్ని ఎక్కడ ముట్టద్దు, ఎక్కడ ముట్టిరనుకోండి వేరే పేజ్కి వెళ్ళిపోతుంది. సో వేరే పేజ్కి అయిపోయింది. సో ఇది పేజ్ని క్లోజ్ చేయాలి, మళ్ళీ ఈ పేజ్కి వచ్చేయాలి. సో గైస్, కిందికి రండి, క్యాప్చా వస్తుంది. వేర్ ఈజ్ క్యాప్చా. ఎస్, క్యాప్చా ఇక్కడ ఉంది. నేను రైట్ క్లిక్ చేయండి, ఐఎమ్ నాట్ ఏ రోబోట్. సో కొన్నిసార్లు మీకు ఐఎమ్ నాట్ ఏ రోబోట్ కాడ పిక్స్ చూపిస్తుంది. ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ ఎక్కడ ఉన్నాయి, కార్స్ ఎక్కడ ఉన్నాయి అని. అక్కడెక్కడ ఫోటోలో కార్స్ కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి, అది క్యాప్చా అయిపోద్ది. అదే కిందికి రండి, కిందికి వచ్చేసి కంటిన్యూ క్లిక్ చేయండి. ఎస్, కంటిన్యూ. సో గైస్, కంటిన్యూ క్లిక్ చేశాక ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 10 seconds వెయిట్ చేయాలి, అంతే, ఎక్కువ ఏం లేదు. 10 seconds వెయిట్ చేయండి. కిందికి రండి, టైమర్ పడుతుంది. 6 seconds, 5 4 3 2 1 అయిపోయింది. సో కింద కంటిన్యూ గెట్ లింక్ వచ్చేస్తుంది. గెట్ లింక్ మీద క్లిక్ చేయండి. సో గైస్, ఇంకో పేజ్ మీద వచ్చేసినాం మనం. ఏం లేదు, నేను క్యాన్సిల్ చేసి మళ్ళీ మన ఓల్డ్ పేజ్కి రావాలి, వచ్చేస్తుంది డౌన్లోడింగ్. సో